యేసు రక్తమే జయం. పరిచర్య. ప్రైజ్ ద లార్డ్. మార్చ్ 13వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము. వారికిలాగున జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారు మనవి చేయుచుండంగా నేను ఆలకించెదను. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 24వ వాక్యము. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపును. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది: ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనివాడను నేనే, గర్భంలో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. పర్వతములు తొలగిపోయినను, మెట్టెలు తత్తరిలినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన ఆయన నిబంధన తొలగిపోదు. మీరు దేవుని సన్నిధిలో చేయు ప్రతి ప్రార్థనను, ప్రతి మనవిని దేవుడు ఆలకించును. మీరు ఎదురు చూసే ఆశీర్వాదం కన్నా దేవుడు రెండింతలుగా, రెట్టింపుగా ఆయన మిమ్మల్ని ఆశీర్వదించును, దీవించును. ఆయన అనుగ్రహించు ఆశీర్వాదం ఎంతో శాశ్వతమైనది, సమాధానమైనది. అట్టి ఆశీర్వాదం దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.